నందున ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనములు, శుభములు. మరణ పునరుత్థానముల గురించిన సందేశం. యెషయా గ్రంథం 5వ అధ్యాయము 14వ వచనం ప్రకారం, అందుచేతనే పాతాళము గొప్ప ఆశ పెట్టుకుని అపరిమితముగా తన నోరు తెరుచుచున్నది. వారిలో గనులను, సామాన్యులను, ఘోష చేయువారును, హర్షించువారును పడిపోదురు. 1 కొరింథీ 15వ అధ్యాయము 54వ వచనం ప్రకారము, ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మృంగివేయబడేనని వాక్యము నెరవేరును. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 4వ వచనం ప్రకారము, ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయను. మరణం ఇక ఉండదు, దుఃఖమైనను, ఏడుపైనను, వేదన అయినను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనంలో నుండి వచ్చిన ఒక గొప్ప స్వరము చెప్పుట వింటిని. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము 37వ వచనం ప్రకారం, యెహోవా నిన్ను చెదరగొట్టు చోటికి ప్రజలలో విస్మయమునకు, సామెతకు, నిందకు నీవు హేతువై ఉందువు. కీర్తనల గ్రంథం 44వ అధ్యాయం 13 నుంచి 16 వచనాల ప్రకారము, మా పొరుగువారి దృష్టికి నీవు మమ్మను నిందాస్పదముగా చేసి ఉన్నావు. మా చుట్టూ ఉన్న వారి దృష్టికి అపహాస్యాస్పదంగాను, ఎగతాళికి కారణంగాను మమ్మను ఉంచి ఉన్నావు. అన్యజనులలో మమ్మను సామెతకు హేతువుగాను, ప్రజలు తల ఆడించుటకు కారణంగాను మమ్మను ఉంచి ఉన్నావు. నన్ను నిందించి దూషించు వారి మాటలు వినగా, శత్రువులను బట్టి, పగ తీర్చుకుని వారిని బట్టి నేను దినమెల్లా నా అవమానమును తలపోయిచున్నాను. సిగ్గు నా ముఖమును కమ్మి ఉన్నది. కీర్తనలు 69:9 ప్రకారము, నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షించి ఉన్నది. నిన్ను నిందించు వారి నిందలు నా మీద పడి ఉన్నవి. ఉపవాసం ఉండి నేను కన్నీరు విడవగా అది నాకు నిందాస్పదమాయెను. నేను గోనెపట్ట వస్త్రముగా కట్టుకొనినప్పుడు హాస్యాస్పదుడనైతిని. గుమ్మములలో కూర్చుండు వారు నన్ను గురించి మాట్లాడుకుందరు. త్రాగుబోతులు నన్ను గురించి పాటలు పాడుదురు. కీర్తనలు 74:9 నుంచి 11 ప్రకారము, సూచక క్రియలు మాకు కనబడుటలేదు, ఇకను ప్రవక్తయు లేకపోయెను. ఇది ఎంతకాలం జరుగునో దానిని ఎరిగిన వాడు మాలో ఎవడునూ లేడు. దేవా, విరోధులు ఎందాక నిందింతురు? శత్రువులు నీ నామమును నిత్యము దూషింతురా? నీ హస్తమును, నీ దక్షిణాస్తమును నీవెందుకు ముడుచుకొని ఉన్నావు? నీ రొమ్ములో నుండి దానిని తీసి వారిని నిర్మూలము చేయుము. కీర్తనల గ్రంథము 74వ అధ్యాయము 22-23 ప్రకారము, దేవా లెమ్ము, నీ వ్యాజ్యము నడుపుము. అవివేకులు దినమెల్లా నిన్ను నిందించు సంగతి జ్ఞాపకము చేసుకునుము. నీ మీదికి లేచువారి అల్లరి నిత్యము బయలుదేరుచున్నది. గాడ్ బ్లెస్ యు ఆల్.